ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సీనియర్ హీరోయిన్లకి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదా? మునుపటి ఫామ్ అందుకోవడానికి వీళ్ళ ముందున్న ఏకైక మార్గం ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమేనా? కమర్షియల్ హీరోయిన్లుగా ఈ సీనియర్ బ్యూటీస్ అంతా చక్రం తిప్పడం అనేది మళ్ళీ సాధ్యమేనా? మన ముద్దుగుమ్మల విషయంలో ఏం జరుగుతోంది? నయనతారనీల ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా చూసి చాలా రోజులైపోయింది. జవాన్లోనూ ఈమె క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గానే ఉంటుంది, కానీ గ్లామర్ వైపు ఉండదు. పైగా రొటీన్ హీరోయిన్స్ పాత్రల కంటే లేడీ ఓరియంటెడ్ వైపే అడుగులేస్తున్నారు నయన్. ఏడాదికి అరడజన్ చేస్తే అందులో ఏ ఒకటో ఆరో హీరోయిన్ గా కనిపిస్తున్నారీమె. అనుష్క అయితే పూర్తిగా కేర్ ఆఫ్ లేడీ ఓరియంటెడ్ అయిపోయారు. బాహుబలి తర్వాత హీరోయిన్ పాత్రలకే దూరమైపోయారు జేజమ్మ. వయసు పెరగడంతో కుర్ర హీరోలకు సెట్ అవ్వకపోవడం, సీనియర్స్ అందరితోనూ నటించడంతో అనుష్క ముందు ఫీమేల్ సెంట్రిక్ కథలు తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్లో నటిస్తున్నారు స్వీటీ. సమంత కూడా కొన్నేళ్లుగా లేడీ ఓరియంటెడ్ వైపు అడుగులేస్తున్నారు. ఇప్పుడు కూడా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలలో మా ఇంటి బంగారం సినిమా చేస్తున్నారు శామ్. ఈ సినిమా మే 15న విడుదల కానుంది. ఇక రష్మిక ఓవైపు గర్ల్ ఫ్రెండ్ మైసా లాంటి ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ చేస్తూనే మరోవైపు రణబాలి లాంటి సినిమాలో పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు.